భారతదేశంలో నక్సలిజం ఇకపై చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సిందే. మచ్చుకైనా ఒక్క మావోయిస్టు కనిపించిన రోజులు దగ్గర పడుతున్నాయి. భారత హోంమంత్రి అమిత్ షా గత కొంతకాలంగా చెప్తున్న డెడ్ లైన్ తాజాగా మరోసారి గుర్తు చేశారు. రాజ్యసభ సాక్షిగా నక్సలిజాన్ని కూకటి వేళ్లతో పీకి పారేస్తామని శపథం చేశారు. సరిగ్గా 2026 మార్చి నాటికి దేశంలో మావోయిజం సమూలంగా తుడిచిపెట్టుకుపోతోందని చెప్పారు. ఇంతకీ ఈ క్లిష్టమైన కార్యక్రమాన్ని అమిత్ షా ఎలా అంచనా వేస్తున్నారు? దానికోసం తీసుకుంటున్న చర్యలేంటి? దేశంలో మావోయిజం పూర్తిగా కనుమరుగు కానుందా? मैं सबसे पहले एक बात इस सदन में जिम्मेदारी के साथ बताना चाहता हूं, 21 मार्च 2026 को इस देश से नक्सलवाद समाप्त। చూసారుగా భారత హోంమంత్రి అమిత్ షా ఎంత కాన్ఫిడెంట్ గా శపథం చేశారు. సరిగ్గా ఇలాగే గతంలో కూడా పలు సందర్భాల్లో అమిత్ షా ఇదే విషయాన్ని వెల్లడించారు. భారతదేశంలో 2026 మార్చి 31 నాటికి ఒక్క మావోయిస్ట్ కూడా ఉండడని, నక్సలిజం మొత్తాన్ని కూకటి వేలతో పీకి పారేస్తామంటూ అమిత్ షా వెల్లడించారు. ఈ శపథాలతో పాటు ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం నక్సలైట్లపై ఉక్కుపాదం మోపిందనేది నిజం. దీన్ని బట్టి చూస్తే 5 దశాబ్దాల నక్సల్ ఉద్యమం త్వరలోనే చరిత్ర పుస్తకాలకు పరిమితం కానుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలతో భారతదేశంలో మావోయిస్టుల నక్సలిజానికి కాలం చెల్లినట్లే అనుకోవాలి. ఈ క్రమంలోని మావోయిజం అంతానికి 2026 డెడ్ లైన్ పెట్టుకుని ఆపరేషన్ గ్రీన్ హంట్ లో వేగం పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో భారీ సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టారు. నక్సలిజం అంతంలో ఇదొక పెద్ద మైలురాయిగా పేర్కొంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ అక్షరాల నెరవేరుతుంది అనడానికి ఇటీవలి పరిణామాలే నిదర్శనం. ఆపరేషన్ గ్రీన్ హంట్ సూపర్ సక్సెస్ అవుతుంది. మరో ఏడాదికి మచ్చుకైనా మావోయిస్టు కనిపించరని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే కలుగులో దాక్కున్న నక్సలైట్లను వెతికి మరీ హతమారుస్తున్నారు. ప్రభుత్వ పాలనకు గొడ్డలి పెట్టుగా ఉన్న మావోయిస్టులను కూకటి వేలతో సహా కత్తిరించడానికి కంకణం కట్టుకున్నారు. అమిత్ షా గతేడాది చివర్లో ఛత్తీస్గఢ్ లో 2 రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం మావోయిజాన్ని అంతం చేయడం గురించి మాట్లాడమే. ఛత్తీస్గఢ్ మాత్రమే కాదు, మావోయిజం ప్రభావం ఉన్న పరిసర ప్రాంతాల రాష్ట్ర అధికారులతో సహా వరుస సమావేశాలు నిర్వహించి చర్చించారు. అన్ని సమావేశాలు ముగిసిన తర్వాత చివరగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేవలం దండకారణ్య, బస్తర్, ఛత్తీస్గఢ్ల నుండి మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగానే మావోయిజాన్ని నిర్మూలిస్తామని చెబుతూ అందుకు తేదీ వెల్లడించారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం మాయమవుతుందని అమిత్ షా అప్పుడే చెప్పారు. తాజాగా ఛత్తీస్గఢ్ లో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు, 1 జవాన్ మృతి చెందారు. ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో మార్చి 20న జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో భద్రతా దళాలు 30 మంది మావోయిస్టులను కాల్చి చంపాయని పోలీసులు తెలిపారు. ఇందులో ఒక డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్ కూడా మరణించారు. దీంతో ఈ సంవత్సరం మొదటి 3 నెలల్లో రాష్ట్రంలో మరణించిన మొత్తం మావోయిస్టుల సంఖ్య 113కు చేరుకుంది. ఇందులో బస్తర్ ప్రాంతంలో మాత్రమే 97 మంది ఉన్నారు. గత ఏడాది ఇదే సమయంలో రాష్ట్రంలో మరణించిన మావోయిస్టుల సంఖ్య 29 కాగా 2023లో మొత్తం 23 మంది మావోయిస్టులు మరణించారు. ఇక తాజా ఎన్కౌంటర్లలో బీజాపూర్ జిల్లాలో 26 మంది మావోయిస్టులు, కాంకేర్లో 4 మావోయిస్టులు మరణించారు. ఇక ఈ ఎన్కౌంటర్ పై బస్తర్ రేంజ్ ఐజీపీ సూర్యరాజ్ మాట్లాడుతూ ఈ పెద్ద ఎన్కౌంటర్ బీజాపూర్లోని గంగలూరులో జరిగిందని వెల్లడించారు. మార్చి 3న ఈ ప్రాంతంలో కాల్పులు జరిపిన మావోయిస్టు కమాండర్ దినేష్ మోడియం లొంగిపోయిన తర్వాత గంగలూరులో ఇది మొదటి ప్రధాన ఆపరేషన్. కేవలం 80 రోజుల్లోనే ఛత్తీస్గఢ్ లో 113 మంది మావోయిస్టులను భద్రతా దళాలు హతమార్చాయి. వారిలో 91 మంది బీజాపూర్లో ఉన్నారు. గత సంవత్సరం బస్తర్ డివిజన్ లో 287 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా భద్రతా దళాల ధైర్య సాహసాలను ప్రశంసించారు. నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ దిశలో మన సైనికులు మరో పెద్ద విజయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, కాంకర్లలో మన భద్రతా దళాలు చేసిన 2 ఆపరేషన్లలో చాలా మంది నక్సల్స్ హతమయ్యారని వెల్లడించారు. మోడీ ప్రభుత్వం నక్సల్స్ పై క్రూరమైన దాడితో ముందుకు సాగుతుందని, లొంగిపోవడానికి, జనజీవన స్రవంతిలో చేరడానికి పలు సౌకర్యాలు ఇస్తున్నప్పటికీ లొంగిపోవడానికి నిరాకరించే నక్సల్స్ పై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుందని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ ఫ్రీగా మారనుందని ప్రకటించారు.
దండకారణ్యంలో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమిత్ షా ప్రతిజ్ఞ నెరవేరే వరకు ఇవి ఇలాగే కొనసాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లెక్కల్ని మంత్రి షానే రాజ్యసభ సాక్షిగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం వస్తే మావోయిస్టులను ఏరి పారేస్తామని గతంలో చేసిన శపథాన్ని అక్షరాల నెరవేరుస్తోంది కేంద్ర హోంశాఖ. అయితే ఇది కేవలం ప్రభుత్వం చేపట్టిన చర్యతోనే సాధ్యమవుతోందా, లేదంటే ప్రభుత్వ చర్యలతో పాటు నక్సలిజం కూడా సన్నగిలుతోందా? ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పదే పదే ఈ రాష్ట్రానికి వచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ విషయాన్ని తరచూ ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఛత్తీస్గఢ్లో అతిపెద్ద సమస్యగా భావించి మావోయిజాన్ని ఎక్కువ కాలం కొనసాగించనివ్వబోమని అన్నారు. సరిగ్గా అమిత్ షా కోరుకున్నదే జరిగింది. ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక మొదలైంది. ప్రభుత్వం ముందెన్నడూ ప్రవేశించలేని అబుజ్మాడ్లోని అటవీ ప్రాంతాల్లో కూడా ఎన్కౌంటర్లు నిరంతరం జరుగుతున్నాయి. నక్సలైట్ల శవాల లెక్కలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది 8 నెలల్లో ప్రభుత్వం సాధించిన విజయాల సంఖ్య 150 దాటిందని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టు పంపింది. వీరంతా భద్రతా దళాల కాల్పుల్లో మరణించారు. లొంగిపోయిన వారి సంఖ్య, అరెస్టుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్ని గణాంకాలను అమిత్ షా తాజాగా రాజ్యసభలో వెల్లడించారు. వాటి ఆధారంగా 2026 నాటికి మావోయిజం ఎలా నిర్మూలించబడుతుందో అమిత్ షా వివరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల నుంచి ఎదురవుతున్న శాంతి భద్రతల సమస్యలు పరిష్కరించడం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దాంతో మావోయిస్టు ప్రభావం గల ప్రాంతాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. కేవలం గడిచిన 5 ఏళ్ల కాలంలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో దాదాపు 400 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2019 నుంచి 2024 ఏప్రిల్ 2వ తేదీ వరకు దేశంలో మావోయిస్టులు 248 మంది మృతి చెందినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత 5 ఏళ్లలో సుమారుగా 1700 మందికి పైగా మావోయిస్టులు అరెస్టయ్యారు. ఇక మావోయిస్టులకు భద్రతా సిబ్బందికి జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 140 మంది దాకా భద్రతా సిబ్బంది మృతి చెందారు. మావోయిస్టులకు భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల వల్ల గత 5 ఏళ్లలో సుమారుగా 200 మందికి పైగా పౌరులు చనిపోయారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 17,000 మంది నక్సలైట్లు బలయ్యారు. 2004 నుంచి 2014 మధ్యకాలంతో పోలిస్తే 2014 నుంచి 2024 మధ్యకాలంలో నక్సల్స్కు సంబంధించిన ఘటనల్లో 53% తగ్గుదల నమోదైనట్లు తెలుస్తోంది. అయితే నక్సలిజాన్ని పూర్తిగా నాశనం చేసే వరకు ఈ ఎన్కౌంటర్లు ఇలాగే కొనసాగుతాయని అనడానికి కేంద్ర మంత్రి అమిత్ షా మాటలే సాక్ష్యం. మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ తీవ్రతరం చేస్తోంది. మావోయిస్టులను పూర్తిగా అణచివేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ అబుజ్మర్లను నిర్వహిస్తోంది. మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీకి చెందిన నాయకులు అందరూ కూడా ఉండి స్థావరాలే టార్గెట్ గా చేసుకున్నాయి. కీలక నేతలు వివిధ రాష్ట్రాల బాధ్యులను కట్టడి చేసేందుకు ఈ ప్లాన్లు చేస్తున్నారు. ముఖ్యంగా అబుజ్మర్ ప్రాంతంలో సుమారు 300 మంది మావోయిస్టులు ఉంటారని గతంలో నిఘా వర్గాలు చెబుతూ వచ్చాయి. దీంతో అబుజ్మర్ కేంద్రంగా బాధ్యతలు నిర్వహిస్తున్న మావోయిస్టులపై కేంద్ర బలగాలు గురిపెట్టాయని సమాచారం. కాగా అబుజ్మర్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో అధికార మార్పిడి అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం దండకారణ్యంలో భారీగా బలగాలు మోహరిస్తోంది. అబుజ్మర్ దండకారణ్యాన్ని బీఎస్ఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ కు చెందిన 10,000 మందికి పైగా భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. మరోవైపు మావోయిస్టులు తప్పించుకోకుండా ఛత్తీస్గఢ్కు సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల భద్రతా బలగాలను, ఇంటెలిజెన్స్ వర్గాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. మావోయిస్టుల రాకపోకలను నిరోధించేందుకు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. దాదాపు 5 దశాబ్దాల తర్వాత అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు దాని చివరి దశను చేరుకుంటుంది. ఎన్కౌంటర్ ఘటనలు, లొంగిపోతున్న మావోయిస్టులు, అరెస్ట్ అవుతున్న మావోయిస్టుల సంఖ్య పెరుగుతున్నా కొద్దీ నక్సలైట్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ఎదురు కాల్పులు జరిగితే భద్రతా దళాలకు కూడా నష్టం వాటిల్లేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పదుల సంఖ్యలో నక్సలైట్లు రాలిపోతున్నారు. భద్రతా దళాల దాడుల్లో ఆధునిక పరికరాలు వాడుతున్నారు. ఒకవైపు నక్సలైట్లకు టెక్నాలజీ దూరమవుతుంటే భద్రతా బలగాలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. అడవులు తగ్గుతున్నా కొద్దీ మావోయిస్టులకు స్థావరాలు తగ్గుతూ వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం పేరుతో కారడవుల్లోనూ కాటేజీలు వస్తున్నాయి. మరోవైపు రాను రాను నక్సలైట్ల సంఖ్య తగ్గుతూ ఉంటే ఉద్యమంలో 1990ల మధ్యకాలం నుండి కొత్త రిక్రూట్మెంట్లు జరగట్లేదు. మావోయిస్టు భావజాలానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విద్యార్థుల్లో ఎవరూ లేరు.
సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2004లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నిషేధం తర్వాత రిక్రూట్మెంట్లపై పెద్ద దెబ్బ పడింది. ఒక విధంగా ఉద్యమంలో చేరడానికి మనుషులే కరువయ్యారు. ఇక సమస్యలు లేకపోవడం కూడా ఉద్యమంపై ప్రభావం చూపింది. మావోయిస్టులు ఇప్పటికీ భూ సంస్కరణలు, వర్గశత్రువు భావననే పట్టుకొని ఉన్నారు. అయితే ప్రస్తుతం భూస్వాములు రైతుల భూమిని ఆక్రమించుకునే సమస్యలు తగ్గిపోయాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల మధ్య దాదాపుగా వర్గశత్రువు భావన బయటకు కనిపించే పరిస్థితులు లేవు. ఇక అడవిలో ఉండి పోరాడే కొత్త సమస్యలు కూడా పెద్దగా కనిపించట్లేదు. కొన్ని చోట్ల బాక్సైట్ తవ్వకాల సమస్య వంటి మైనింగ్ అంశాలు ఉద్యమానికి జీవం పోసి అవకాశం ఉంది. అయితే అక్రమ మైనింగ్ పై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఆ సమస్యను కూడా తగ్గిస్తోంది. ఇక ప్రధాన స్రవంతిలో పోరాటం చేస్తున్న వారు కూడా చట్టరీత్యా చాలా సమస్యలు పరిష్కరించడానికి పనిచేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు ఉద్యమానికి కాలం చెల్లింది. నానాటికి పెరుగుతున్న లొంగుబాట్లతో శాంతి చర్చలు చేసే పరిస్థితి కూడా లేదు. బూటకమైన నాటకమైన అది ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుంది. అందులో నుండి సమస్యలను పరిష్కరించాలి తప్ప అడవుల్లో ఇక స్థానం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది.